హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమీ మాహి ఛానల్. ఈ ఇయర్ రింగ్స్ అయితే నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అని లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా, దాని ఫుల్ వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాను. 1 మినిట్లో అయితే క్లారిటీగా మొత్తం చూపించలేను కదా అని ఈ 3 మినిట్స్ వీడియోలో అయితే చూసేయండి. దీనికోసం OHP షీట్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. దానికి స్టోన్ చైన్ ఉంటుంది కదా, అది స్టిక్ చేసుకున్నాను. కింద ఒక పేపర్ పైన అయితే నేను పెన్తో డ్రా చేసుకున్నాను ముందే, అది ఎంత సైజు ఉందో అది దాన్ని బట్టి తీసుకొని. అండ్ దీనికోసం లోపలైతే బ్లూ కలర్ కుందన్స్ పెడుతున్నాను. నా ఇయర్ రింగ్ అయితే లేవు, కానీ మరి అక్కడ సిల్వర్ ఉంది, దానికి బదులుగా అయితే పింక్ తీసుకుంటున్నాను. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా అని. లోపల మొత్తం ఇలా బ్లూ కలర్ కుందన్ స్టిక్ చేసుకున్న తర్వాత దాని కింద బ్లూ కలర్ కింద పింక్ కలర్ స్టోన్స్ కూడా నేను అటాచ్ చేసుకుంటున్నాను. ఆ ముందు ఇయర్ రింగ్కి పింక్ కలర్ కూడా ఉంది కదా కిందన కుందన్స్, సో అందుకని పింక్ కలర్ తీసుకుంటున్నాను. ఇలా పింక్ కలర్ కూడా నేను స్టిక్ చేసుకున్న తర్వాత వాటి కింద అయితే వైట్ కలర్ పల్స్ ఉంటాయి కదా, వైట్ కలర్ పూసలు, అవి కూడా నేను స్టిక్ చేసుకుంటాను. 2 ఇయర్ రింగ్స్ కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకుంటున్నాను, అవి చూపిస్తున్నాను ఇక్కడ. నేనైతే B7000 గమ్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ వీడియోలో. అది ఆరేయటం కూడా కొంచెం కష్టం అవుతుంది కాబట్టి గమ్ము అంటుకుపోతుంది చుట్టూ, అదేమి ఉండదు, త్వరగానే ఆరిపోతే అదేం కనిపించదు కదా, బాగానే వచ్చేస్తాయి. అండ్ మొత్తం ఇలా వైట్ కలర్ బీడ్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. హాఫ్ వైట్ బీడ్స్ అయితే ఇంకా బాగుంటాయి, నా దగ్గర ఫుల్ వైట్ బీడ్స్ కనిపించాయి, అవే ఇంకా స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత కాసేపు ఆరడానికి పక్కన పెట్టేసుకోవాలి. వెంటనే కట్ చేసామనుకోండి అది కొంచెం జరిగిపోతాయి, ఆరడానికి టైం ఎక్కువ పడుతుంది. అండ్ గోల్డ్ కలర్ కూడా పెట్టాను, అది చైన్లా ఉంటుంది, దాని పేరేంటో నాకు తెలీదు. అండ్ మధ్యలో పింక్ కలర్ స్టోన్స్ మళ్ళీ స్టిక్ చేసుకున్నాను. ఆ తర్వాత పైన స్టన్స్లా ఉంటాయి కదా, వాటి కోసం ఒక పింక్ కలర్ కుందన్ తీసుకొని చుట్టూ బాల్ చైన్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని తర్వాత స్టోన్ చైన్ కూడా నేను స్టిక్ చేసుకుంటున్నాను. రెండు కూడా అలా స్టిక్ చేసుకున్న తర్వాత కొంచెం ఇది కూడా ఆరడానికి పక్కన పెట్టేసి ఈ ముందు ఇయర్ రింగ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. అవి కట్ చేసుకున్న తర్వాత వెనుక ఐ పిన్స్ ఉంటాయి కదా, ఐ పిన్స్ కూడా మనం స్టిక్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక స్టార్ట్స్ పెట్టేసుకుంటే సరిపోతాయి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇవి మీకు ఎలా అనిపించాయి, నచ్చాయో లేదో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సేమ్ కాకపోయినా ఏదో అలా పర్వాలేదు, బాగానే వచ్చాయి అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.